లేవియా కాండము 4వ అధ్యాయము విభజిస్తున్నాను. ఈ బలిని చక్కగా విభజిస్తున్నాను, పాయింట్ టు పాయింట్. మీరు చదువుకుంటే అర్థం కాదు. ఒక్కొక్క గ్రంథం మీద పారాయణం ఉంటుంది. మాకు కూడా తెలియని అనేక అంశాలు ఉంటాయి. మాకు అందిన వరకు మేము చెప్పగలం. దేవునికి స్తోత్రాలు. విభజిస్తున్నాను. లేవియా కాండము 4వ అధ్యాయము 1 నుంచి 35వ వచనం వరకు 35 వచనాలు ఉన్నాయండి. 35 వచనాలు నేను 4 భాగాలు చేస్తున్నాను. చూడండి. ఒకటి, యాజకుల పొరపాటు. యాజకులు కనుక పొరపాటు చేస్తే దాని గురించిన వివరణ ఉంటుంది. లేవియా కాండం 4వ అధ్యాయంలో 1 నుంచి 12వ వచనం వరకు వాళ్ళ పొరపాటుకి నివారణ ఎలాగా అని, తర్వాత ఇజ్రాయేలీలు పొరపాటు చేసినప్పుడు నివారణ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు. లేవియా కాండం 4వ అధ్యాయంలో 13 నుంచి 21వ వచనం. తర్వాత 3వది, పెద్దోళ్ళు పొరపాటు చేస్తే, పెద్దలు చేసినప్పుడు ఎలా చేస్తారు దానికి. లేవియా కాండం 4వ అధ్యాయంలో 22 నుంచి 26వ వచనం వరకు. తర్వాత సామాన్య జనులు పొరపాటు చేస్తే దానికి నివారణ ఎలాగా. లేవియా కాండం 4వ అధ్యాయము 27 నుంచి 35వ వచనాల వరకు, 35 వచనాలు కంప్లీట్. తర్వాత 6వ అధ్యాయంలో 24 నుంచి 30వ వచనం వరకు చదువుకుంటే కొంత వివరణ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. సరే, ఈ యొక్క వాక్యం చూడండి. జంతువుపై మేక కానీ గొర్రె కానీ ఆ యొక్క జంతువుపై చేతులు ఉంచుతారు. చేతులుంచి ఎవరు తెస్తారో ఆ జంతువుని ఎవరు తీసుకొస్తారో ప్రత్యక్ష గుడారం దగ్గరికి, ద్వారం దగ్గరికి వాళ్ళు చెయ్యి ఉంచుతారు. ఆ చెయ్యి ఉంచినప్పుడు వధించబడుతుంది. ఆ జంతువు రక్తము తీయబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు చూడండి. 3వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనో లేడు. ఏమన్నాడు? వాక్యం బాగుంది కదా. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిన వాడు ఎవడలేడు. దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప మళ్ళా అక్కడికి ఎక్కిపోయినవాడు ఎవడూ లేడు. భూమి మీద నుంచి పుట్టిన మహాత్ములు కానీ, మహనీయులు కానీ, రాజులు కానీ, రాణులు కానీ, గొప్పవారు కానీ ఎవరైనా సరే అక్కడి నుంచి వచ్చినవాడు తప్ప మళ్ళీ అక్కడికి ఎక్కిపోయినవాడు ఎవడూ లేడు. ప్రభు యేసుక్రీస్తు అక్కడే. అందుకనే యేసు నామమునందు మాత్రమే మానవ కోటికి పరలోకానికి దారి. అందుకనే అపోస్తుల కార్యం 4:12లో ఈ నామమున తప్ప ఏ నామమున మోక్షంలోకి ఏ ఆత్మ వచ్చుటకు వీల్లేదు. అందుకే ఈ సువార్త చెప్పటం. యేసు ప్రభుని గురించి సువార్త చెప్తున్నాం. అందుకే భూమి మీద ఆదాం మొదలుకొని శివరం పుట్టే మానవుడి వరకు ఎవరైనా మోక్షంలోకి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసునందు మాత్రమే నిర్ధారణ చేయబడింది, ఇక్కడ చెప్పబడింది. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ యొక్క 16వ వచనం వరకు కదా, అరణ్యంలో మోషే సర్పంను ఎలాగే ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడవలెను. 16వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇదే యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి. ఇక్కడ అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించను. ఇది ప్రభువుకి ఇక్కడ వధించబడిన ఆ బలిపోసుకి సంబంధం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుని తండ్రి అయిన దేవుడు ఆ సిలువ నుంచి తప్పించి వేరే ఆయన స్థలంలో పెట్టి ఈయన తప్పించాడు అని కొందరు అభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడింది ఇక్కడ యేసును కొరడాలతో కొట్టించను పిలాతు అనే గవర్నరు. తర్వాత వారిని అల్లరిమొక్కకి అప్పగిస్తే వాళ్ళ దేశంపై సైన్యంతో సహా వెళ్ళి సిలువకి కొట్టారని రాయబడింది. మనం దీన్ని నమ్ముతున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. వేరే వాడిని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టి అసలు ఆయన తప్పిస్తే ప్రభు చేసిన కార్యం ఏముంది అక్కడ? ఆయన చేస్తేనే ఆయనకి ఆ పుణ్యకార్యం యొక్క లాభము దక్కుతుంది కనుక దేవునికి స్తోత్రాలు. 2వ పాయింట్ జంతువును వధించుట. తర్వాత 3వ పాయింట్ యాజకుడు గుడారంలోకి రక్తముతో ప్రవేశించుట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిస్తే హెబ్రీ పత్రిక ఈ బలిని ఏమంటారంటే పాప పరిహారార్థ బలి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ బలిని అర్పించాలి. సామాన్యుడేమి, యాజకుడేమి, పెద్దలేమి, చిన్నలేమి అందరూ ఎవరు పాపం చేస్తే వాళ్ళు ఈ బలిని సమర్పిస్తారు. ఎవరికి? దేవునికి అన్నట్టు. అయితే ఈ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 19వ వాక్యంలో గమనిస్తే 10వ అధ్యాయము 19వ వాక్యం, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవమగలదయు ఆయన 2వ వచనాలు కలిసిన 20వ వచనం కూడా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అని రాయబడింది. అంటే యాజకుడు గుడారంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి రక్తమును తీసుకొని ప్రవేశిస్తాడు అని రాయబడింది. తర్వాత ఆయన శరీరము సినిగిపోయింది. శరీరము సిరిగినప్పుడు ప్రత్యక్ష గుడారంలో అక్కడ ఒక తెర ఉంటుంది. మన పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. ఆ తెర కూడా నిలువుగా జరిగింది. ఈ శరీరం ఎప్పుడైతే సిలువలో అర్పింపబడిందో అప్పుడు గుడారంలో కూడా, దేవాలయంలో కూడా తెర జరిగిపోయింది. అప్పుడు ధైర్యముగా మనము ఆయన దగ్గర సమీపిస్తున్నాం. తండ్రి తండ్రి అనుకుంటా. లేకపోతే తండ్రి అంటానికి మార్గం లేదు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు ఈ సిలువ యాగము కాకపోతే మనకు యెహోవా అనే తండ్రి అంటానికి మార్గం లేదు. దేవునికి స్తోత్రాలు. అయితే ధూపవేదిక కొమ్ములపై రక్తము సమృటం. ఇది గెత్సెమనే వనములో రక్తము సిందించుటకు చూపిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వాక్యంలో గమనిస్తే 10వ వచనం, 10వ వచనములో అతన్ని నలగగొట్టుటకు, అతడంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, దేవునికి ఇష్టమాయను. ఆయన ఏ దోషం చేయలేదు దేవుని దగ్గర ఉన్నప్పుడు. ఆయనను నలగబొడుచుటకు దేవునికే ఇష్టమైంది. ఈయన ఎందుకు నలగబడవాలి? మనుషులు పాపం చేస్తే ఈయన నలగబొడుచుట వలన ఈయన ద్వారా నమ్మిన వారంతా దేవుని దగ్గరికి వస్తారు, యెహోవా దగ్గరికి అని రాయబడింది. ఈయన అక్కడి నుంచి దిగి వచ్చాడు కనుక అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా
అతని సంతానము చూసును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఎవరైనా మీ పిల్లల్ని ఒక పిల్లగాడు అన్నాడనుక మీ ఇంట్లో చంపేయగలరా? తల్లి కానీ తండ్రి కానీ. కానీ యెహోవాకి ఇష్టమైంది ఈయన నలగబడటం. యెహోవాకి ఎందుకు ఇష్టమైంది? ఇటు నలగబొడుచుట వలన నమ్ముకున్న వాళ్ళందరూ రక్షణ పొందుతారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మనోళ్ళుకి లాభం లేదు. అసలు వాక్యం ఏం బోధిస్తుందంటే, అక్కడి నుంచి దిగొచ్చిన వాడు తప్ప ఎవడు ఆయన దగ్గరికి, దేవుడైన యెహోవా దగ్గరికి ఎక్కిపోలేదు, పరలోకమునకి ఎవడు ఎక్కిపోలేదు అని స్పష్టంగా వాక్యం బోధిస్తుంది. అందుకని యేసుక్రీస్తు నందు మాత్రమే రక్షణ. దేవునికి స్తోత్రాలు. రక్తమును ఐదవది, రక్తమును బలిపీఠం క్రింద పోయిట. రక్తాన్ని ఎక్కడ పోయాలి? బలిపీఠం క్రింద. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఇప్పుడు చదివాము చూడండి, 9వ వచనం. రక్తమును బలిపీఠం క్రింద పోయుట 5వ పాయింట్ చూడండి. 10:9 వచనం. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవే. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేస్తున్నాడు. క్రొత్త నిబంధన అనేది స్థిరపరచబడాలి, పాత నిబంధన తొలగించబడాలి. అంటూ ముట్టు అంటారు చూడండి, అవి తీసివేయబడాలి. అర్థం కదా? మన గొప్పవారు తక్కువవారు అనేది తీసివేయబడాలి. ఈ తెర సినుగుట్టు వలన అవి జరుగుతాయి. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, నీగ్రోలని, ఇండియన్స్ అని భేదాలు లేకుండా మనుషులందరూ సమానము చేయబడతారు. తర్వాత మనుషులు చేసే సర్వపాపాలకి విరుగుడు కలుగుతుంది ఈ యొక్క బలి వలన, సిన్ ఆఫరింగ్ వలన. మన సమస్త రకములైన పాపాలని ఆయన శిలువ యాగం ద్వారా తొలగించబడతాయి. దేవునికి స్తోత్రాలు. ఇంకోటి యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 16వ వాక్యం, రోమా 3:25. యెషయా గ్రంథము 51:16వ వాక్యం. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే సీనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఇది 16వ వాక్యం. నేను ఆకాశములను స్థాపించినట్లు. ఆకాశాలను ఎవరు స్థాపించారు? ఈ ఆకాశాలను ఎవరు స్థాపించారు? రక్షణ పొందే వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే దేవుని దగ్గరికి వస్తారండి. కళ్ళు మనోనేత్రాలు ఉంటాయి. ఆ నేత్రాలు తెరవబడితే వాళ్ళు దేవునిలోకి వస్తారు, లేదా రారు. మనం మొత్తుకున్న రారు. అగ్నిగుండంలోకి పోయేవాళ్ళు, నరకానికి పోయేవాళ్ళు రారండి. కళ్ళు తెరవబడాలి, మనోనేత్రం తెరవబడాలి. పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఆయనే, మళ్ళీ దిగి వచ్చిన వాడు ఆయనే, దిగి వచ్చి ఎక్కిపోయిన వాడు ఆయన. కనుక ఆయన ద్వారా తప్ప ఎవడో పరలోకానికి రావటానికి వీల్లేదు. యేసు నామం ద్వారా తప్ప. దీని కొరకు, ఈ మాట కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు భూప్రపంచంలో. సువార్త ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు. మొన్ననే ఒక ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణాలు పెట్టిన వారు ఉన్నారు ఎంతోమంది, హతసాక్షులు అంటారు వాళ్ళని. దేవునికి స్తోత్రాలు. 6వది, యాగ పశువు భాగములను బలిపీఠంపై దహిస్తారు, క్రొవ్వు మొదలైన వాటిని. 7వది, మాంసము చర్మము శేషమంతయు పాళ్ళ వెలుపులో దహిస్తారు. అపరిశుద్ధమైన వాటిని వెలుపులో దహించాలని రాయబడింది. పాళెం అంటే యెరూషలేము యొక్క ద్వారానికి సూచనండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 11వ వచనంలో గమనించండి. 13-11వ వచనం. హెబ్రీ పత్రిక 13-11వ వచనం.
11వ వచనములో వేటి రక్తము, స్పష్టంగా వినండి, వేటి రక్తం పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడదు. శిబిరము ఆ పాళానికి వెలుపల ద్వారం దగ్గర, ద్వారం వెలుపల పాళానికి ద్వారం ఉంటుంది, ఆ ద్వారానికి వెలుపల దహింపబడుతుంది. ఈ పాప పరిహారార్థ బలి యొక్క పశు చర్మము, తర్వాత శేషమంతయు, మాంసం కూడా బయట. అందుకని ఆయన గొల్గొతా కొండ మీద సిలువ వేయబడ్డాడు. బయట ఆ యొక్క యెరూషలేముకు బయట సిలువ వేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాప పరిహారార్థ బలి అందరూ చేయాలి. ఏంటి ఈ యాగము? యేసుక్రీస్తు మన పాపముల కొరకు బలిగా అర్పింపబడుటను తెలుపుతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనము ఏమి మనకు తెలుపుతున్నదంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఏమన్నాడు అక్కడ? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఇది లోక పాపాలను మోసకపోతుంది. ఏంటిది? ఇది దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ అర్పించిన పశువు ఏంటి? గొర్రెపిల్ల, లేకపోతే మేకపిల్ల. శుద్ధమైనవి, దోషం లేనివి. దోషం లేనివంటే పిల్లలు కననివి అని అర్థం. దోషం లేనివంటే ఆడపిల్లలో దోషం లేని పిల్ల అంటే అర్థం ఏంటి? ఆడపిల్ల దోషం లేని పిల్ల అంటే అర్థం ఏంటి? శీలం ఎక్కడా ఖరాబు కాలేదని అర్థం. ఈ పిల్లకి ఏ దోషం తెలియదురా అంటే అర్థం ఏంటి? మంచి పిల్ల అని అర్థం కదా. ఈ రోజుల్లో మంచి పిల్లలు దొరుకుతున్నారా? దొరికితే మంచిది, దొరకకపోతే అదంతా చండాలమే. దానికి ఎవరో బాధ్యులు కాదు. వాళ్ళ ఆ శీలం పోయిన ఒకటే, ప్రాణం పోయిన ఒకటే అని ఒక మాట అనలా నేను. అలా ప్రాణం అన్న బాగోలేదు, నా శీలం పోవటానికి వీల్లేదు, నా శీలం చెడిపోవటానికి వీల్లేదు, నా క్యారెక్టర్ చెడిపోవటానికి వీల్లేదు అనే మాట మన ముసలోళ్ళు చెప్తారు. వినండి, జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చెడిపోయిన వాళ్ళు చెడిపోగా ఇప్పుడున్నోళ్ళైనా మంచిగా ఉండాలి. కాపాడుకుంటే ఉంటుంది, చెడగొట్టుకుంటే చెడిపోతుంది, అంతే. పెద్ద ఇదేం లేదు. అందుకని దోషం లేని ఆడపిల్ల, దోషం లేని మగపిల్ల అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడ చెడిపోలేదురా అని అర్థం. వాళ్ళ శరీరం ఎక్కడా ఆగం కాలేదు అని అర్థం. జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు. ఇక్కడ దోషం లేని గొర్రెపిల్ల, దోషం లేని మేక, దోషం లేని ఎద్దుని కూడా చెప్పాడు. దోషం లేని వాటిని, దోషం లేనివంటే వాటికి ఇంకా సంతానోత్పత్తికి వెళ్ళలేదన్నట్టు. అలాంటి నిర్దోషమైన వాటిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు చేతులు ఉంచితే ప్రతి ఒక్కరు చేయాలన్నట్టు. ప్రతి ఒక్కరు ఎందుకు చేయాలి? ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క పని చేస్తారు. తప్పు చేయని వాడు చేయడు. ఒక పొరపాటు జరిగించిన వాడు ఒక పక్షినో లేకపోతే గొర్రెనో మేకనో తీసుకొచ్చి అక్కడ అర్పిస్తారు. ఆ రక్తం తీసుకొచ్చి బలిపెట్ట కింద ప్రోయిటియం, ఆ బలిపెట్టం కొమ్ముల మీద సమురుటియం, ఈ క్రియ జరిగించడం వలన ఆ రక్తము వలన అక్కడ దోషము పరిహరించబడుతుంది. ఇప్పుడు యేసు యొక్క రక్తము శిలువ మీద కార్చబడింది, శిలువ మీద నుంచి కింద పడింది, కొరడాలతో కొట్టుడు చేత కింద పడింది. అందుచేత ఆ మానవుల యొక్క పాపాలన్నీ పరిహరింపబడతాయి ఈ రక్తము చేత. మనందరి చేతులు ఎవరి మీద పెట్టాం? యేసయ్య మీద పెట్టాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ సువార్త ప్రకటించేదండి. అందరూ పరలోకానికి రావాలంటే ఈ సువార్త ప్రకటిస్తున్నాం. దీనికి ముస్లిం అని కాదు, హిందూ అని కాదు, క్రిస్టియన్ అని కాదు, జైనులు, బౌద్ధులు అందరూ భూమి మీద ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందికి ఈ సువార్త టీవీల ద్వారా గాను, నా ఫోన్ ద్వారా గాను, మన బైబిల్ పంచడం ద్వారాను, కరపత్రాల ద్వారా గాను, టెలివిజన్ల ద్వారా గాను, రకరకాల బోధకులు బోధించడం ద్వారా గాను, అపోస్తులు అద్భుతాలు చేయటం ద్వారాను ఈ సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకు? ప్రతివాడు పరలోకానికి రావాలి, నశింపక. అక్కడేం చెప్పాడు? నశింపక. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ప్రతివాడు నాశనం కాకుండా జీవం పొందాలని ఆయన ఉద్దేశం ఉంది. కనుక అందరు రక్షణ పొందినట్లుగా ఆ కుమారుణ్ణి లోకానికి ఇచ్చుట, ఆయనకి ఇష్టమైన నలగ బుడుచుట,
సంపుట ఆయనకి ఇష్టమైంది. లేకపోతే ఆయన తప్పించలేడా ప్రభు యేసుక్రీస్తు? ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు 3 మేకులు పీక్కోలేరు వాడంటే. 3 మేకులు పీకటం కాదు, నీ మేకులేమోనే పీకేస్తాడు ముందు, నీ జుట్టు పీకేస్తాడు ముందు. ఆయన దగ్గరకు వస్తే ఏకల తోకలన్నీ పీకేస్తాడు. ఆయన 3 మేకులు పీక్కోలేని వాడు కాదు. అవసరమైతే 6000 దూతలు దిగిరమ్మంటే దిగొస్తాయి అందరిని ఆఫ్ చేయటానికి. 6000 దూతలు రండి అంటే వచ్చేస్తారు. ఒక్క దూత చాలు భూమి మీద ఉన్న వాళ్ళందరూ చంపేయటానికి. ఒక రోజులో 1,80,000 మందిని చంపింది ఒక దేవదూత. ఒక్క దూత చాలు భూమి, ఒక్క రోజు చాలు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ సమాప్తం చేయడానికి. అర్థం కదా? దావీదు టైపులో చంపబడ్డారు కొందరు దేవదూత చేత. అయితే ఆయన తప్పింపబడలేడని కాదు, తప్పింపబడతాడు. కానీ మనుషులను రక్షించాలంటే దేవునికి ఇష్టమైంది యేసుని నలగబొడుచుట ఆయనకి ఇష్టమైనని యెషయా గ్రంథంలో చదువుకున్నాం. అందుకని ఆయన నలగొట్టబడాలి. రాజులాగా రాజభోగాలు అనుభవించే రాజ్యాలు చేసి సావటం కాదు, అలాంటిది కాదు. ప్రభు ఇష్టపడింది, యెహోవా ఇష్టపడింది అది కాదు, నల్లగా పొడుచుట. నీ కుమారుని నువ్వు నలగబడవలేవు, చంపలేవు, రక్తం తీయలేవు. అది దేవుడు అయిన యెహోవా మాత్రమే ఆ పని చేయగలిగినాడు. యెహోవా ఒక్కడే భూమికి పునాదులు వేసినవాడు, ఆకాశములను స్థాపించినవాడు, మనుషులను రక్షింపగలిగిన వాడు యెహోవా మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రాలు. ఈ పాప పరిహారార్థ బలి విషయం అందరూ దీన్ని జరిగించాలని వాక్యం బోధిస్తుంది. అంటే అందరూ జరిగించాలంటే అందరూ చేతులు ఆయన పైన ఉంచవాలను. ఆయన వధింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడింది కదా, 5:19 2 కొరింథీలో చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించడు. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. లోకానికి దేవునికి సమాధానం లేదు, దేవునికి సమాధానం ఉంది. కొందరు వివాహములు కాక గలిబిలి చెందుతున్నారు, కొందరికి డబ్బులు లేక గలిబిలి చెందుతున్నారు, ఆత్మ సంతోషం లేదు. కొందరికి ఆరోగ్యం బాగోక సమాధానం లేదు, కొందరికి రకరకాల బాధలు ఉంటాయి, వాటి వలన ఆందోళన చెంది సమాధానం లేదు. అయితే దేవునికి ఇవన్నీ అవసరం లేదు. ఆయన ఆత్మ కనుక ఆయన సమాధానంతోనే ఉంటాడు, ఆయన శాంతితోనే ఉన్నాడు. కానీ మనుషులకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక వీళ్ళకి సమాధానం లేకపోవటం వలన, వీళ్ళు పాపులు అయి ఉండటం వలన, వీరికి సమాధానం లేకపోవటం వల్ల వీరిని అపరాధముల చేత సచ్చిన వారే ఉండగా వీరిని బతికించాలనే ఉద్దేశంతో వీరందరినీ ఆయనతో సమాధాన పరుచుకోవడం వల్లంటే క్రీస్తునందు మాత్రమే అది జరుగుతుందని ఆయన భావించాడని ఇక్కడ రాయబడింది. క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు అని రాయబడింది. లోకాన్ని సమాధాన పరుచుకొనుచున్నాడు. అయితే సైతాన్ని అడ్డుగోడలేస్తాడు, కులం అడ్డుగోడేస్తాడు, మతం తీసుకొచ్చి అడ్డుగోడేస్తాడు, విద్యని, హోదాని, స్టేటస్ని, నీ రంగుని, నీ యొక్క జ్ఞానాన్ని అడ్డుగోడేసి ఈ వాక్యం వినకుండా చేస్తాడు. అదేమంటే మతం అని పెడతాడు నీ ఎదురు తెచ్చి. క్రైస్తవ మతంతో నీకేం పని, అది మత ప్రచారం అంటారు. మత ప్రచారం కాదు, నీ మతి బాగలా. ఈ వాక్యం నేను బోధ చేస్తుంటే నీ మతిని సైతాన్ని తిప్పేసాడు, మైండ్ తిప్పేసాడు. ఏంటి నేను చెప్పేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, మత ప్రచారం అంటావు. నీ మతి బాగలేదు, నువ్వు రక్షణ పొందాలి, ఈ విధంగా మార్గం, వేరే మార్గం లేదు. నేను చెప్తుంటే మత ప్రచారం చేస్తావేంటి అంటావు. ఏం చెప్పాలి ఇక అలాంటి వాడికి? అనుభవించు అంటావు ఎంతవరకు. కానీ ప్రభు అయిన యేసు దుఃఖపడతాడు. నేను అనుభవించని చెప్పి అవతలకి వెళ్ళిపోతే వాళ్ళకి సరిగ్గా జ్ఞానం నేర్పుకోకుండా అవతలకి వెళ్ళిపోయాను అనుకో, యేసు కూడా దుఃఖపడతాడు. నేను పంపింది నీ నోట నా మాట ఉంచి నిన్ను పంపాను, అవతలకి సరిగ్గా చెప్పండి, వాడు నన్ను దెబ్బలు కొడతాడయ్యా. నేను సరిగ్గా బాధ చేస్తే జ్ఞానం నేర్పితే నీ గురించి, వాడు దెబ్బలు కొడతాడు మీదకి వస్తున్నాడు, ఏం చేయాలా?
మొన్న వచ్చారండి ఇక్కడ మన బాప్తిజం ఇస్తుంటే చెరువు కట్ట మీద ఈ హౌజ్ నీ అబ్బగాడు సొమ్మ అంటున్నాడు ఒకడు వచ్చి. ఏది చెరువు కట్ట హౌజు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అతను నాకు తెలుసు, ఎప్పుడో చూశాను పూర్వం. మిగతా ఇద్దరిని గమనించలా. ముగ్గురికి బాప్తిజం ఇస్తే హౌజ్ బాగుంది సార్ అంటాడు. అంటే గవర్నమెంట్ హౌజులు వాడుకోవద్దట. ఈసారి అడిపోవాలి, ఇటు పోయారు, మంజిరాకు పోయారు. మంజిరాలో ఒకళ్ళకి బాప్తిజం ఇచ్చి ఒక గుడ్ ఆయనకి. చూడండి, రక్షణ గురించి నేను ఇస్తుంటే వాళ్ళేమో వేరే కోణంలో పోతున్నారు. ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. వచనాలు చూడు. 13వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుల చేత తేబడను. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడను. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధ పరశుడికై గవిని వెలుపుట శ్రమ పొందెను. అంటే ఆ గొల్గొతా అనేది గవిని ఎదుట ఉంది, వెలుపులు ఉంది, గవిని వెలుపుల. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. ఇది అమూల్యమైన రాయి. యేసు తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు. యేసు అని ఆయన తండ్రికి ఇష్టడు. ఆయన క్రియల చేత, ప్రవర్తన చేత, చూపుల చేత, నడతల చేత, శాతల చేత దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇష్టడు ఎప్పుడును ఆయనను విడువలేదు. అయితే యోహాను శుభవార్తలో 8వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడంటే, ఎప్పుడు ఆయన విడవలేదు, తండ్రి కుమారుణ్ణి విడవలేదు, ఒక్కసారి మాత్రమే విడిచిపెట్టినట్టుగా వాక్యం బోధిస్తుంది. ఈ యోహాను శుభవార్తలో 8వ అధ్యాయంలో 29వ వచనం. నేను ఎన్నో వచనాలని మీ చెవుల్లో వేస్తున్నా. ఎన్నో వచనాలని యూట్యూబ్ ద్వారాగా ఎన్నో వచనాలను ప్రపంచానికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రములు. 8వ అధ్యాయం 29వ వచనంలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు పంపి ఉన్నాడు. అంటే ఆయన తండ్రి, ఆయన పరిశుద్ధాత్ముడు. అంటే ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. విడిచిపెట్టలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ సిలువలోకి వెళ్ళినప్పుడు విడిచిపెట్టబడ్డాడు. ప్రాణం పోయే సందర్భంలో మాత్రమే విడిచిపెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. లోకపాపమును భరించి నప్పుడు విడిచి ఉన్నాడు. మార్కు సువార్త 15లో 39వ వచనం 1, కీర్తన 22వ అధ్యాయం అంతయు, తర్వాత యెషయా గ్రంథం 53:10. ఇంతకుముందు చదివి ఉన్నాం యెషయా గ్రంథము 53:10. అయితే మార్కు సువార్త 15వ అధ్యాయంలో 39వ వాక్యాన్ని చదివేసి ప్రార్థన చేసుకుందాం. మన ఒకే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు విడిచి ఉన్నాడు అని వాక్యం బోధిస్తుంది. అది సిలువలో మాత్రమే విడిచాడు. అందుకని ఆ సిలువ మరణం అనేది సంభవించింది. ఇన్ని అద్భుతాలు చేసినవాడు, ఎంతమందిని లేపినవాడు, మరణం నుంచి లాజరును లేపినవాడు, చనిపోయిన అనేకులను లేపినవాడు, మరి తను యొక్క మరణం నుంచి తను కాపాడుకోలేడా అనే ప్రశ్నలు వస్తాయి కొందరికి. తప్పది. ఆయన మరణించాలి, ఆయనతో ఆయనే తిరిగి లేవాలి, తను తానే లేపుకోవాలి. అది అక్కడ భావం. అనేకులను లేపుతాడు, తను కూడా తను లేపుకోగలడు. అలాంటి శక్తిమంతుడు. ఈ 15వ అధ్యాయంలో 39వ వచనంలో ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూసి
నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోక పాపను భరించినప్పుడు విడిచి ఉన్నాడు కనుక ఈ నిజముగా శతాధిపతి ఏమంటున్నాడంటే, లోక పాపమును భరించినప్పుడు ఆయన్ని విడిచి ఉన్నాడు. లోక పాపాన్ని భరించినప్పుడు సిలువలో ఆయన్ని విడిచిపెట్టాడు, ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రాలు. ఇది పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ పాపరిహారార్థం బలిలో ఉంటాయి. ఈ బలి అందరికీ వర్తిస్తుంది, భూమి మీద ఉన్న సమస్త మానవాళికి వర్తిస్తుంది. జాతులు, కులాలు, మతాలు, భేదాలు ఏం లేవు. అందరూ ఆ ప్రభు దగ్గరికి వస్తే వారిని క్షమించి రక్షిస్తారు. అదండి విషయం. దేవుని స్తోత్రాలు. దేవుడి వాక్యం ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. మీరు ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ముగించుకుందాం.